अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। लस्सी तलब अ हाउस ऑफ मिल्क शेक, न्यू टाउन महबूब नगर। इनके यहाँ लजीज व जायकेदार हर किस्म के मिल्क शेक, लस्सी, स्मूदी, मॉकटेल, आइसक्रीम व दीगर अशिया दस्तियाब है। जिले महबूब नगर को सबसे बड़ा धोखा KCR ने ही दिया है। महबूब नगर रुकने असेंबली NM श्रीनिवास रेड्डी। तफसीलात के मुताबिक कल साबिक़ा वज़ीर आला के चंद्रशेखर राव ने महबूब नगर में मुनक़दा अपने रोड शो में कांग्रेस पार्टी को कड़ी तनक़ीद का निशाना बनाया था। ऐसे में महबूब नगर रुकने असेंबली NM श्रीनिवास रेड्डी ने कांग्रेस पार्टी दफ्तर में मुनक़दा मीडियाली इजलास से खिताब करते हुए कहा कि KCR ने ज़िले महबूब नगर के पालमोर रंगारेड्डी प्रोजेक्ट, जो ज़िले के लाखों एकड़ अराज़ी को सरसब्ज व शादाब करने वाले प्रोजेक्ट को नज़रअंदाज करते हुए कल्लेश्वरम प्रोजेक्ट को करोड़ों रुपए खर्च करके पालमोर रंगारेड्डी प्रोजेक्ट को नज़रअंदाज कर दिया। उन्होंने अपने 10 साला दौरे इख्तिदार में ज़िले महबूब नगर में बड़े पैमाने पर कंपनियों को लाने व रोज़गार फराहम करने का झूठा वादा करते हुए महबूब नगर की आवाम को धोखा दिया है। इसलिए महबूब नगर मुत्तहदा ज़िले की आवाम ने असेंबली इंतखाबात के वक्त 14 असेंबली हलकों में से 12 असेंबली हलकों में कांग्रेस पार्टी को जिताकर KCR को सबक सिखाया है। कांग्रेस पार्टी जो कहती है वो करती है। कांग्रेस पार्टी की जानिब से किए गए वादों को पूरा किया जाएगा। इस मौके पर कांग्रेस कायदीन NP वेंकटेश, एडवोकेट सिराज कादरी, चंद्र कुमार गौर, लक्ष्मण यादव, अजमत अली के अलावा दीगर कांग्रेसी कायदीन भी मौजूद थे। నువ్వు ఆర్థిక వ్యవస్థ ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు నువ్వు 5 సంవత్సరాలు తీసుకున్నావు రుణమాఫీ కోసం. మరి కనీసం 5 నెలల సమయం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి నువ్వు ఇయ్యవా? నీకు 5 సంవత్సరాలు పట్టిన రుణమాఫీ అంతకు రెండింతలు ఎక్కువగా ఈరోజు ఉంది. ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిపోయినావు. వేల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చిపోయినావు. పెండింగ్ బకాయిలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లించలే. ఉద్యోగస్తులకు జీతాలు ఇయ్యలే. ఉద్యోగస్తులకు వచ్చేటివి పెండింగ్లో ఉన్నాయి. గొర్రెల కాపర్ల డీడీలు పెట్టుకున్నావు. ఆశా వర్కర్లకు ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు. పోలీస్ కానిస్టేబుళ్లకు వాళ్ళ సరెండర్ లీవ్స్ ఎన్కాష్మెంట్ చేయలేదు. ఎవ్వరికి డిఏలు ఇవ్వలేదు. అన్నీ పేర్కొని పోయి ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసి ఈరోజు వాటన్నిటినీ సరి చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ సంక్షేమ పథకాలని గ్రౌండింగ్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కటిగా. ఈరోజు ఆగస్టు 15 లోపల రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అన్నీ చూసుకొని బ్యాంకర్స్ తోటి మాట్లాడుకొని వెసులుబాటును చూసుకొని అత్యవసర పరిస్థితులకు నగదు అందుబాటులో పెట్టుకొని ఎంప్లాయీస్కి జీతాలు 1వ తారీఖు 2వ తారీఖు ఇచ్చే సదుపాయాన్ని కల్పించుకొని పాత బకాయిలను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ఒక ఆర్థిక క్రమశిక్షణతోటి తెలంగాణ భవిష్యత్తు కోసం ఆచితూచి అడుగులేస్తూ ఈరోజు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే దొంగ నాటకాలు మొదలుపెట్టిరు. తెలంగాణ రాకంటే ముందే అయితే రాజీనామా అస్త్రం ప్రయోగించి ఆ రోజు మీరు లాభపడ్డారో, ఈరోజు కూడా మళ్ళా ఆ బూటకపు రాజీనామాలు చేసి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మీరు చేసే ఏ మోసాలను కూడా నమ్మరు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది. గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2004 నుంచి 14 దాకా ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ కూడా పొల్లుపోకుండా తూచా తప్పకుండా అమలు చేసిన చరిత్ర. గొప్ప వాగ్దానం తెలంగాణ ప్రజలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి ఎన్ని ఇబ్బందులైనా, దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఒప్పుకోకున్నా, పార్లమెంటులో తగు స్థాయిలో బలం లేకున్నా
అందరినీ ఒప్పించి మెప్పించి ఆంధ్రప్రదేశ్లో పార్టీ తుడిచిపెట్టుకొని పోతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రజల కోసం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా గాంధీ గారు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు వాగ్దానం చేసింది 6 గ్యారెంటీలు. ఖచ్చితంగా రాబోయే సంవత్సరాల్లో అన్ని గ్యారెంటీలు కూడా అమలవుతాయి. కానీ ఆర్థిక క్రమశిక్షణతో పకడ్బందీ ప్రణాళికతోటి ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇవన్నిటినీ కూడా అమలు చేస్తుంది. తెలంగాణ ప్రజలు ఇదే కోరుకుంటున్నారు. పిచ్చి పిచ్చి వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మబలికి ఓట్లే ఇచ్చుకునే ఆలోచన కానీ మనస్తత్వం కానీ కాంగ్రెస్కు లేదు. మీలాగా ఒక ఎలక్షన్ ఉప ఎన్నికల గెలవనీకే దళిత బంధు ఇస్తా అందరికీ అని చెప్పి ఒక్క నియోజకవర్గంలోనే 21,000 కుటుంబాలకు నువ్వు దళిత బంధు ఇచ్చి మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న దళితులను ఎండబెట్టినావు. వాళ్ళకు ఆశ కల్పించి అడియాశలు చేసినాం. ఒక ఆర్థిక క్రమశిక్షణ లేని ఒక విధ్వంసకారుడిగా తెలంగాణ నిన్ను చూస్తుంది తప్ప ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా నిన్ను చూడట్లే. కాబట్టే నువ్వు పాలమూరుకు వచ్చి ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థికి డిపాజిట్ రాదు. కనీసం ఒక 20% ఓట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. కాబట్టే ఈ రుణమాఫీ డ్రామా, రాజీనామా డ్రామా కేసీఆర్ గారు పాలమూరు గడ్డ మీద కొత్త నాటకాన్ని తెరదీస్తున్నారు. అందుకే మళ్ళొకసారి మహబూబ్నగర్ ప్రజలకు గుర్తు చేస్తున్నా, పాలమూరు బిడ్డలకు 3 రకాలుగా వంచిన కేసీఆర్, 3 ద్రోహాలు చేసిన కేసీఆర్ ఆ బీఆర్ఎస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో బొందబెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మేము ఓడిపోతున్నామని వాళ్ళకి తెలుసు. అందుకే లోపాయకారిగా బీజేపీ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి బీజేపీ పార్టీ ఏం వెలగబెట్టింది 10 సంవత్సరాల్లో? ఇదే మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఒక్క అదనపు రూపాయి కూడా మహబూబ్ నగర్ కోసం ఖర్చు పెట్టలే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అదనపు నిధులు కేటాయించలే, జాతీయ హోదా కల్పించలే. అటువంటి బీజేపీ పార్టీకి ఓటు వేస్తే మన వేలుతోటి మన కంట్లో పొడుచుకున్నట్టే. కాబట్టి ఎన్నికలు ప్రచారం మొదలైంది కాబట్టి ప్రజలు ఈ విషయంలో స్పష్టత తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళను వినవిస్తున్నాం. మా పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంటున్నాం. అదే ప్రజలతో నడుస్తాం. ప్రజాక్షేత్రంలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళ వాల్యూ వాళ్ళే తగ్గించుకున్నట్టయితే. ఒక దాదాపుగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ప్రజలు కూడా హర్షించారు. వాస్తవాలు చెప్పుకోవాలి ప్రజలు. మేము ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవబోతూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో గతంలో వచ్చిన ఓట్ల కంటే కూడా ఎక్కువ ఓట్లు మాకు రాబోతా ఉన్నాయి. టీఆర్ఎస్కు మాత్రం डिपॉजिट కూడా దక్కదు. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।